ఇందాక నుంచి పెట్టాను కదా తిన్నది చూడండి, కవరేజ్ తక్కువ ఉంటుంది, వెంటనే తొందరగా పోయింది. ఇది ఎంత బ్లెండ్ చేసినా కూడా ఇంకా ప్రోడక్ట్ అనేది ఉండిపోతుంది అలాగా. అయితే ఇంకా మీకు ఇప్పుడు నేను వామ్ టోన్ కూల్ టోన్ అని చెప్పాను కదా, ఫౌండేషన్స్లో కూడా మనము వామ్ టోన్స్ ఉంటాయి, కూల్ టోన్స్ ఉంటాయి. తెలుస్తుందా డిఫరెన్స్? వెరీ లైట్. ఇది పింక్, రెండు ఫెయిర్ షేడ్స్. మీ దగ్గరగా చూడండి, ఆ లైట్ కనిపిస్తుందో లేదో. ఇది పింకిష్లో ఉంది, ఇది ఎల్లోయిష్లో ఉంది. అంటే ఇది కూల్ టోన్, వామ్ టోన్. ఇట్లా కూల్ టోన్ వాళ్ళకి వచ్చినప్పుడు కరెక్ట్గా కూల్ టోన్ వేసుకుంటే మేకప్ సెట్ అవుతుంది. వామ్ టోన్ వాళ్ళకి ఇది వేస్తే ఏంటంటే కొంచెం గ్రేయిష్ లాగానో సెట్ అవ్వనట్టుగా, మేకప్ ఎంత మంచిగా వేసినా సెట్ అవ్వనట్టుగా అనిపిస్తుంది, ఒకలాగా అనిపిస్తుంది. సో ఈ టోన్స్ అనేది చూసుకోవాలి. మరి మీరు మేకప్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలా తీసుకుంటారు? ఫౌండేషన్ ఒకటి పిక్ చేసుకునేటప్పుడు ఎలా చూసుకోవాలి మనం? ఫస్ట్ స్కిన్ టైప్, అది థిన్గా ఉందా థిక్గా ఉందా అదొకటి చూసుకుంటారు. నెక్స్ట్ ఫెయిర్, మీడియం, డార్క్. ఇంకొకటి కూల్ ఉందా వామ్ ఉందా, ఈ మూడు చూసుకోవాలి. అయితే కూల్ అనేది నేను చెప్పాను కదా, చాలా రేర్ కేసెస్లోనే యూజ్ చేస్తాము కూల్ అనేది. మీరు లేదు అనుకుంటే ఎక్కడ మనకు అవసరం పడుతుంది? ఫేర్ టోన్కి అవసరం పడుతుంది. సో మీరు ఒకటి ఏదైనా ఒక బ్రాండ్లో కూల్ టోన్ ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఉన్నాయి, అన్నిట్లో ఒకటే కూల్ టోన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి కూల్ టోన్ ఒకటి తీసి పెట్టుకోవచ్చు. మిగతావన్నీ కూడా ఎల్లో వామ్ టోన్స్, ఇవన్నీ కూడా వామ్ టోన్స్. ఏ బ్రాండ్ చూసినా కూడా అన్నీ ఇండియన్ స్కిన్ టోన్ మొత్తం ఆల్మోస్ట్ వామ్ టోన్ కిందగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా కూల్ టోన్ కూడా మీరు ఇట్లా కూడా వద్దనుకుంటే దానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే మనకి మిక్సింగ్ పిగ్మెంట్స్ అని దొరుకుతాయి. మిక్సింగ్ పిగ్మెంట్స్ అని, ఏ మిక్సింగ్? ఫౌండేషన్ మిక్సింగ్ పిగ్మెంట్స్ అని దొరుకుతాయి. ఇప్పుడు మన దగ్గర వామ్ ఫౌండేషన్ ఉంది, సడన్గా కూల్ వాళ్ళకి మనం చేయాల్సి వచ్చింది మేకప్. అప్పుడు ఒక వామ్ ఫౌండేషన్ని కూల్ ఫౌండేషన్గా ఎలా చేంజ్ చేస్తాం? ఇప్పుడంటే మనకి కూల్ టోన్ రెడీగా దొరుకుతుంది, వామ్ టోన్ రెడీగా దొరుకుతుంది. ఒకప్పుడు ఏం లేకుండేది, ఇట్లా కూల్ టోన్ ఇవన్నీ డివైడ్ ఒకటే ఉండేది, దాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకునేవాళ్ళు అంటే మనకి మేకప్ ఇది పిగ్మెంట్స్ దొరుకుతాయని చెప్పాను కదా, చూపిస్తాను. ఇది ఫౌండేషన్ మిక్సింగ్ పిగ్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి కలర్స్. ఇంకొకటి ఎల్లో ఉంటుంది, మన దగ్గర ఎల్లో స్టాక్ లేదు ఇప్పుడు. ఎల్లో పిగ్మెంట్ ఉంటుంది, వైట్ పిగ్మెంట్ ఉంటుంది, రెడ్ ఆరెంజ్ అంటే రెడ్ స్కిన్కి వేసుకుంటాము. ఇది వచ్చేసి అంటే ప్రైమరీ కలర్స్లో పెట్టుకుంటాం మనం, బ్లూ, ఎల్లో, రెడ్. ఎల్లో అనేది ఇప్పుడు స్టాక్ లేదు మనకు, వేరే ప్యాలెట్స్లో కూడా ఉంటాయి, లిప్స్టిక్ ప్యాలెట్స్లో వాటిలో పిగ్మెంట్ లాగా ఇస్తారు కొన్ని. సో ఎప్పుడైనా కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఎల్లో తీసుకోలేదు అంటే ఆల్మోస్ట్ అన్ని వామ్ టోన్ కిందకే ఉన్నాయి కాబట్టి నాకు అవసరం రాలేదు. ఎల్లో అంటే ఏంటి? వామ్ టోన్ కిందకి వస్తుంది. బ్లూ అంటే ఏంటి? బ్లూ ఇందాక కలర్ వామ్ కలర్, స్కూల్ కలర్స్ చెప్పాను కదా, కూల్ టోన్, కూల్ కలర్, ఇది కూల్. సో మనం ఇప్పుడు ఈ వామ్ ఉంది కదా, దీనికి ఏం చేస్తాం, కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ యాడ్ చేయాలి. పిగ్మెంట్ అంటే లిటిల్ బిట్ తీసుకుంటాం. ఇది కాస్త బ్లూ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కూల్ టోన్ లాగా చేంజ్ అవుతుంది, వామ్ నుంచి కొంచెం కూల్కి షిఫ్ట్ అవుతుంది. సో మన దగ్గర వామ్ ఫౌండేషన్ లేనప్పుడు, కూల్ ఫౌండేషన్ లేనప్పుడు ఏ వామ్ ఫౌండేషన్లో అయినా లిటిల్ బిట్ బ్లూ పిగ్మెంట్ యాడ్ చేస్తారంటే అది కూల్ ఫౌండేషన్కి చేంజ్ అవుతుంది. ఇది ఒక టెక్నిక్, ఇది నోట్ చేసుకోండి. వామ్ ఫౌండేషన్ ప్లస్ బ్లూ పిగ్మెంట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది?
కూల్ ఉంటుంది. కూల్